Hello everyone, welcome to Vijay Codeverse. In the last video, we have discussed about data structures in Python. So coming to the first one, string. Now we'll see how to declare a string. For example, a is equals to ఇక్కడ string declare చేసేటప్పుడు మనం డబుల్ కోట్స్ యూస్ చేసుకోవాలి ఆర్ ఎల్స్ సింగిల్ కోట్స్ యూస్ చేసుకోవాలి. డబుల్ కోట్స్ యూస్ చేసుకోవచ్చు ఆర్ ఎల్స్ సింగిల్ కోట్స్ యూస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనం స్ట్రింగ్ ఇన్పుట్ యూజర్ దగ్గర నుంచి ఎలా తీసుకోవాలో చూద్దాం. ఏ ఈక్వల్స్ టు ఇన్పుట్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్. సో ఇది మన సింటాక్స్, ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్. ఇప్పుడు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు కోడ్ వర్స్ అని రాస్తా ఇక్కడ నేను కోడ్ వర్స్. ఇప్పుడు ఈ స్ట్రింగ్ లో ఉన్న లెటర్స్ ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి, ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రింట్ ఏ ఆఫ్ ఇక్కడ మనము స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ జీరో అనుకుంటున్నా, అంటే ఏ అనే వర్డ్ లో జీరో అయితే పొజిషన్ లో ఏ లెటర్ అయితే ఉందో ఆ లెటర్ ని మనం ప్రింట్ చేయమంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ అనే వర్డ్ లో మన జీరో పొజిషన్ ఏముంది, సి ఉంది, కాబట్టి మనకు సి అని ప్రింట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మనం స్టార్టింగ్ ఏదైతే ఇచ్చామో ఆ స్టార్టింగ్ వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రింట్ ఏ ఆఫ్ 0:4 ఇచ్చాను. అంటే దీని మీనింగ్ ఏమి, ఇది స్టార్టింగ్ వాల్యూ అంటే ఇది ఎండింగ్ వాల్యూ. సో ఇన్ బిట్వీన్ ద 0 to 4 ఏ లెటర్స్ ఉన్నాయో మనకు ఆ లెటర్స్ ప్రింట్ అవుతాయి. ఇక్కడ చూడండి, 0 పొజిషన్ ఏముంది, సి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ 1 0 ఓ ఉంది. నెక్స్ట్ సెకండ్ పొజిషన్ లో మనకు డి ఉంది, ఆ తర్వాత ఈ ఉంది. సో చూడండి, సిఓడి అని మనకు ప్రింట్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకోటి చూడండి, ప్రింట్ ఏ ఆఫ్ 0:6:2 అంటే దీని మీనింగ్ ఏమని, ఇక్కడ స్టార్ట్, ఇది ఎండ్, ఇది స్కిప్. స్టార్ట్ ఎండ్ స్కిప్. ఇక్కడ చూడండి, ఓన్లీ స్టార్టింగ్ ఎండింగ్ మాత్రమే ఇచ్చాము. ఇక్కడ ఏమైంది, మనకు సి తర్వాత ఏ లెటర్ అయితే ఉందో ఆ లెటర్ మనకు ప్రింట్ అయింది. చూడండి, సి తర్వాత ఓ ఉంది, ఓ ప్రింట్ అయింది. నెక్స్ట్ ఓ తర్వాత డి ఉంది, డి ప్రింట్ అయింది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాం, మనము 2 అని ఇచ్చామంటే మనకు ఒక లెటర్ ని ఇక్కడ స్కిప్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ 0 కదా, 0th పొజిషన్ సి ఉంది, సి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ మనం ఏమంటున్నాం, స్కిప్ అంటే 2 వాల్యూస్ స్కిప్ చేయమంటున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఓ స్కిప్, ఇక్కడ నుంచి ఒకటి స్కిప్, అంటే ఓ స్కిప్ అయిపోయి నెక్స్ట్ డి ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇక్కడ నుంచి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి స్కిప్, ఇక్కడ నుంచి ఇక్కడికి స్కిప్, 2 స్కిప్స్ అయినాయి. సో ఈ వదిలేసి మనకు వి ప్రింట్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ ఎన్ని అయినాయి మొత్తానికి, 0 1 2 3 4 5 సరిపోయిందా. 6 ఎండింగ్ వాల్యూ ఎంత, 1 2 3 4 5 6. సో ఇక్కడ వరకు మనకు ప్రింట్ అయింది అనమాట. సో అర్థమైందా? ఇప్పుడు దీన్నే మనం స్లైసింగ్ అంటాం. స్లైసింగ్ 0 6 2 అంటే స్టార్టింగ్ ఎండింగ్ స్కిప్ అనమాట. దీన్నే స్లైసింగ్ అంటాం. చూసారా, ఇప్పుడు మనం స్ట్రింగ్ లో నుంచి లెటర్స్ ని ఎలా యాక్సెస్ చేసుకోవాలో తెలుసుకుందాం. స్లైసింగ్ యూస్ చేసి మనం స్ట్రింగ్ లో ఉన్న లెటర్స్ ని యాక్సెస్ చేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ స్ట్రింగ్ కన్కాటినేషన్ అంటే 2 వర్డ్స్ ని కంబైన్ చేయడమే మనం కన్కాటినేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నా ఫస్ట్ వర్డ్ విజయ్ అని రాసుకుంటా. ఫస్ట్ వర్డ్ విజయ్. నెక్స్ట్ సెకండ్ వర్డ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడ్ వర్స్ అని రాస్తున్నా, కోడ్ వర్స్. సో నెక్స్ట్ మనం ఈ 2 వర్డ్స్ ని ఎలా కంబైన్ చేయాలో చూద్దాం. ప్రింట్ సో ఫస్ట్ మనకు వేరియబుల్ నేమ్ ఏంటి, ఫస్ట్ ఇక్కడ మనం ప్లస్ ఆపరేటర్ యూస్ చేసి ఈ 2 వర్డ్స్ ని మనం కంబైన్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్. సో మనకి అవుట్పుట్ ఏమొస్తుంది, విజయ్ కోడ్ వర్స్ అని వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్ట్రింగ్ మెథడ్స్. మనకు పైథాన్ లో
ఇన్బిల్ట్ గా కొన్ని స్ట్రింగ్ మెథడ్స్ ఉన్నాయి. సో అవన్నీ డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ లెంత్ అంటే ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ కనుక్కోమంటున్నాడు. లెంత్ ఆఫ్, ఇక్కడ మనకు వేరియబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. లెంత్ ఆఫ్ ఏ అంటే చూడండి 1 2 3 4 5 6 మనకు 6 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మ్యాథ్స్ ఆఫ్ ఏ అంటే ఈ స్ట్రింగ్ లో ఏ లెటర్ కి అయితే మాక్సిమం యాస్కీ వాల్యూ ఉందో ఆ లెటర్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి ఏంటి, ఇప్పుడు మనకు ఆల్ఫాబెట్స్ 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి స్మాల్ లెటర్స్, ఇంకోటి బిగ్ లెటర్స్. మనకి బిగ్ లెటర్స్ అయితే 65 to 90 వరకు వస్తాయి అనమాట. ఏ అనేది 65, 90 అనేది జెడ్ అనమాట. సో ఇన్ బిట్వీన్ ద నెంబర్స్ కి మనకు మిగతా రిమైనింగ్ లెటర్స్ ఉంటాయి. అలాగే స్మాల్ లెటర్స్ కి అయితే 97 to 122 అనమాట. సో ఇక్కడ స్మాల్ లెటర్స్ ఏ నుంచి స్మాల్ లెటర్ జెడ్, ఇన్ బిట్వీన్ ద నెంబర్స్ రిమైనింగ్ లెటర్స్ ఉంటాయి. సో అలా మాక్సిమం ఏదైతే ఉందో ఆ లెటర్స్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి మాక్సిమం లెటర్ ఏంటి, ఇవన్నీ అన్ని స్మాల్ లెటర్స్, పి స్మాల్ లెటర్, వై స్మాల్ లెటర్, అన్ని ఈ స్ట్రింగ్లు ఏవైతే ఉన్నాయో అన్ని స్మాల్ లెటర్స్. ఇక్కడ చూడండి మాక్సిమం ఏది ఉంది, వై ఉంది. వైకి ఎంత మనకు ఆస్కీ వాల్యూ 121. సో మనకు వై అని ప్రింట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి మిన్ ఆఫ్ ఏ అంటే ఏదైతే ఆస్కీ వాల్యూ చిన్నది ఉందో ఆ లెటర్ మనకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి మినిమం లెటర్ ఏది ఉంది, సో హెచ్ ఉంది అనమాట. సో హెచ్ మనకు ప్రింట్ అవుతుంది. సో హెచ్ కి ఆస్కీ వాల్యూ ఏంటి, ABCDEFGH 97 98 99 100 101 102 103 104 మనకి 104 అనమాట. సో హెచ్ కి ఆస్కీ వాల్యూ వచ్చేసి 104. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ వన్ సార్టెడ్ అంటే మనకు ఈ స్ట్రింగ్ లో ఉన్న లెటర్స్ ఇంక్రీజింగ్ వైజ్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది మనకు, హెచ్ వస్తుంది. పైథాన్ కదా, ఫస్ట్ హెచ్ వస్తుంది, ఆ తర్వాత ఎన్ వస్తుంది, ఆ తర్వాత ఓ, ఆ తర్వాత పి, ఆ తర్వాత టి, ఆ తర్వాత వై వస్తుంది అనమాట. సో ఇది ఎలా సార్టెడ్ ఎలా అవుట్పుట్ వస్తుంది అంటే మనకు లిస్ట్ ఫార్మేట్ లో వస్తుంది. అది ఎలా అంటే చూడండి, ఇట్లా హెచ్ అనేది ఒక లెటర్, ఆ తర్వాత ఎన్ అనేది ఒక లెటర్, ఆ తర్వాత ఓ అనేది ఒక లెటర్, పి ఒక లెటర్, టి ఒక లెటర్, వై ఒక లెటర్. సో ఇలా వస్తుంది అవుట్పుట్. సార్టెడ్ ఫంక్షన్ వాడితే మనకు అవుట్పుట్ ఇలా వస్తుంది. అలాగే ఈ లిస్ట్ కాకుండా మనం స్ట్రింగ్ కావాలనుకోండి, అవుట్పుట్ కూడా స్ట్రింగ్ కావాలి అన్నాం అనుకోండి, ఇక్కడ మనం ఏం రాసుకుంటామంటే ప్రింట్ డబుల్ కోట్స్ యూజ్ చేసి ఇక్కడ జాయిన్ అని యూజ్ చేస్తాం. జాయిన్ సో జాయిన్ ఆఫ్, ఇక్కడ ఏముంది, సార్టెడ్ ఆఫ్, ఇక్కడ ఏంటి వర్డ్ ఏంటి, ఏ, జాయిన్ ఆఫ్ సార్టెడ్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు ఏమొస్తుంది అవుట్పుట్ మనకు, ఇలా వస్తుంది అవుట్పుట్, HNOPTY. సో ఇలా మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, రివర్స్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, A is equals to Python ప్రింట్ రివర్స్డ్ ఆఫ్ ఏ అంటే మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే ఇక్కడ లిస్ట్ ఫార్మేట్ లో అవుట్పుట్ వస్తుంది. అది కూడా అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఇక్కడ రివర్స్ వాడాం కాబట్టి ఇక్కడ లాస్ట్ నుంచి ప్రింట్ అవుతుంది, NOHTYP. సో ఎలా ప్రింట్ అవుతుంది అంటే ఎన్ ఒక లెటర్, ఓ ఒక లెటర్, హెచ్ ఒక లెటర్, టి ఒక లెటర్, వై ఒక లెటర్, పి ఒక లెటర్. ఇచ్చిన సేమ్ వర్డే మనకు రివర్స్ ఆర్డర్ లో ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇలా కాకుండా మనకు స్ట్రింగ్ ఫార్మేట్ రావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రింట్ జాయిన్. సో ఇక్కడ చూడండి డబుల్ కోడ్స్ డాట్ జాయిన్ ఆఫ్ రివర్స్డ్ ఆఫ్ ఏ వేరియబుల్ నేమ్. చూడండి ఎన్ని పెరాంథసిస్ అయితే మనం ఓపెన్ చేసింటే అన్ని పెరాంథసిస్ క్లోజ్ చేయాలి. సో అప్పుడే మనకు అవుట్పుట్ వస్తుంది, సింటాక్స్ ఎర్రర్స్ రావు. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది, NOHTYP. సో ఇలా అవుట్పుట్ వస్తుంది అనమాట.
సెట్ సెట్ ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బనానా అని రాశాను. బనానా అంటే మనకు ఏ అనే లెటర్స్ 3 times రిపీట్ అయింది, ఎన్ అనే లెటర్స్ 2 times రిపీట్ అయింది కదా. సో ఇక్కడ మనం సెట్ వాడాం అనుకోండి, సెట్ ఆఫ్ ఏ అని ఇచ్చా అనుకోండి, మనకు డూప్లికేట్స్ దీంట్లో ఏమైనా ఉంటే ఆ లెటర్స్ ని తీసేసి రిమైనింగ్ లెటర్స్ ప్రింట్ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, బి అనేది ఒకసారి వస్తుంది, నెక్స్ట్ ఏ అనేది ఒకసారి వస్తుంది, ఎన్ అనేది కూడా ఒకసారి వస్తుంది అనమాట. సో సెట్ వాడడం వల్ల ఇది యూజ్. నెక్స్ట్ స్ట్రింగ్, ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ వాడు నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, ఇంటీజర్స్ లో ఇచ్చాడు. సో 123 అనేది ఇంటీజర్, దీన్ని మనం స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయాలనుకోండి, ఇక్కడ చూడండి, ప్రింట్ ఎస్టీఆర్ స్ట్రింగ్ ఆఫ్ ఏది ఇచ్చామనుకోండి, మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే, సో ఇలా మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ కామెంట్స్ యూజ్ చేస్తాను, ఇది అవుట్పుట్ మనకి ఇలా వస్తుంది, స్ట్రింగ్ ఫార్మేట్ లో మనకు అవుట్పుట్ వస్తుంది అనమాట. సో నెక్స్ట్ వన్ అప్పర్ మెథడ్ చూడండి, ప్రింట్ ఏ డాట్ అప్పర్. సో ఇలా ఇచ్చా అనుకోండి, ఏ వర్డ్ లో ఏ లెటర్స్ ఉన్నాయో ఆ లెటర్స్ అన్ని మనకు అప్పర్ పొజిషన్ లోకి వచ్చేసాయి, ఐ మీన్ బిగ్ లెటర్స్ గా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, మనకి స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా అన్ని, పైథాన్, సో మనకు అన్ని బిగ్ లెటర్స్ వచ్చేస్తాయి. సో అప్పర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే మనకు అన్ని లెటర్స్ బిగ్ లెటర్స్ గా వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ యూజ్ చేసినాం అనుకోండి, చూడండి, ప్రింట్ ఏ డాట్ లోయర్ ఇచ్చా అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏ అనేది ఇలా డిక్లేర్ చేసాం, సో ఇక్కడ మనకు అన్ని క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఇది లోయర్ అనే ఫంక్షన్ యూజ్ చేసాం అనుకోండి, అవుట్పుట్ ఏమొస్తుందంటే అన్ని స్మాల్ లెటర్స్ గా మారిపోతాయి, స్మాల్ లెటర్స్. సో అన్ని స్మాల్ లెటర్స్ గా మారిపోతాయి. నెక్స్ట్ వన్ టైటిల్. ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్, ఇక్కడ చూడండి, ఏ ఇజ్ ఈక్వల్స్ టు విజయ్ కోడ్వర్స్ యూట్యూబ్ ఛానల్. చూడండి, ఇదంతా ఒకటే స్ట్రింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టైటిల్ ఎట్లా యూజ్ చేస్తాను అంటే, ప్రింట్ ఏ డాట్ టైటిల్ అన్నా అనుకోండి, ఏ డాట్ టైటిల్ అంటే ఇక్కడ టైటిల్ యూజ్ చేస్తే మనకు ఇక్కడ విజయ్ అనేది ఒక వర్డ్, కోడ్వర్స్ ఒక వర్డ్, యూట్యూబ్ ఒక వర్డ్, ఛానల్ ఒక వర్డ్. సో వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్స్ అన్ని లెటర్స్ మనకు స్మాల్ కాకుండా క్యాపిటల్ అయిపోతాయి అనమాట. ఇక్కడ చూడండి, స్మాల్ ఉంది, ఇక్కడ క్యాపిటల్ అయిపోతుంది. సో వర్డ్లో ఉన్న ఫస్ట్ లెటర్స్ మనకి క్యాపిటల్ అవుతాయి. సి స్మాల్ ఉంది, క్యాపిటల్ అయిపోతుంది. నెక్స్ట్ అలాగే ఇక్కడ చూడండి, వై అనేది స్మాల్ ఉంది, వై క్యాపిటల్ అయిపోతుంది. ఇక్కడ సి అనేది స్మాల్ ఉంది, క్యాపిటల్ అయిపోతుంది. ఇలా టైటిల్ యూజ్ చేస్తే స్ట్రింగ్ లో ఉన్న ప్రతి వర్డ్ లో ఉన్న ఫస్ట్ లెటర్ మనకు బిగ్ లెటర్ గా మారిపోతుంది. సో ఇది టైటిల్ వల్ల యూజ్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, స్టార్ట్స్ విత్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ రెండు ఏం చేస్తాయంటే స్టార్టింగ్ వాల్యూ కరెక్టా కాదా, ఎండింగ్ వాల్యూ కరెక్టా కాదా అని చెక్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ప్రింట్ ఏ స్టార్ట్స్ విత్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది పైథాన్ తీసుకుంటాను, నేను పి అని ఇచ్చాను. అంటే ఈ రెండు వాల్యూస్ ని మనకు బూలియన్ వాల్యూస్ రిటర్న్ చేస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్ అనేసి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నా, ఏ అనే వర్డ్ లో ఫస్ట్ లెటరు పి అని చెప్తున్నా, ఇది ట్రూవా కాదా అని చెప్తున్నా అనమాట. ఇక్కడ నేను పి అనే లెటర్ తో స్టార్ట్ అవుతుందని చెప్తున్నా, కరెక్టే కదా. ఏ అనే వర్డ్ మన పి అనే లెటర్ తో స్టార్ట్ అయింది కాబట్టి మనకు అవుట్పుట్ ట్రూ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పి కాకుండా ఓ ఇచ్చాను అనుకోండి, సో ఓ మధ్యలో ఎక్కడో ఉంది, సో మనకి ఇక్కడ పి తో వర్డ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఫాల్స్ అని వస్తుంది అనమాట, ఫాల్స్ అని వస్తుంది. అలాగే ఇప్పుడు స్టార్ట్స్ విత్ చూసారు కదా, స్టార్ట్స్ విత్ కాకుండా ఎండ్స్ విత్ చూద్దాం. ఎండ్స్ విత్ ప్రింట్ ఏ డాట్ ఎండ్స్ విత్, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ ఇచ్చా అనుకోండి, ఇక్కడ చూడండి, ఏ అనే వేరియబుల్ లో పైథాన్ అనే వర్డ్ ఉంది, ఇక్కడ ఎన్ తో ఈ వర్డ్ ఎండ్ అయిపోతుంది కాబట్టి మనకు అవుట్పుట్ ట్రూ అని వస్తుంది.
ట్రూ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ని కాకుండా ఓ ఇచ్చా అనుకోండి, ఇక్కడ ఓ ఎక్కడో మధ్యలో ఉంది, సెకండ్ ఉంది కాబట్టి మనకు ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది. సో స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్ చూసారు కదా. నెక్స్ట్ విల్ మూవ్ టు రీప్లేస్. ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పి అనే కాకుండా వి పెట్టాలి అని అనుకోండి, అప్పుడు పి తీసేసి నేను వి పెడతా. సో అది ఎలా చూద్దాం చూడండి. రీప్లేస్ అంటే ప్రింట్ రీప్లేస్. చూడండి, మనం ఫస్ట్ ఏ వర్డ్ ని అయితే మనము రీప్లేస్ చేయాలనుకుంటున్నామో, ఏ వర్డ్ లో లెటర్ అయితే మనం రీప్లేస్ చేయాలనుకుంటామో ఆ వర్డ్ ఒక వేరియబుల్ ఇక్కడ రాయాలి. ఏ డాట్ రీప్లేస్ ఆఫ్. ఫస్ట్ మనం ఏ వర్డ్ ని రీప్లేస్ చేయాలనుకుంటున్నామో అది రాయాలి. అంటే పి అనే లెటర్ ని నేను రీప్లేస్ చేయాలనుకుంటున్నా. చూడండి ఇక్కడ సింగిల్ కోట్స్. ఏ లెటర్ తో వి అనే లెటర్ ను పి తీసి వి పెట్టాలనుకుంటున్నా కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వి పెడతా. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుందంటే, సో VYTHON అవుట్పుట్ వస్తుంది. సో రీప్లేస్ ఫంక్షన్ ఎందుకు వాడతామంటే, ఈ వర్డ్ లో ఉన్న లెటర్స్ ని ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే అప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పి తీసి వి పెట్టాలనుకున్నా కాబట్టి ఇక్కడ చూడండి రీప్లేస్ లో ఓల్డ్ లెటర్ న్యూ లెటర్. సో పి వెళ్ళిపోయి మనకి వి ప్రింట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్. ఇక్కడ కొన్ని లెటర్స్ ఉన్నాయి, ఈ లెటర్స్ యొక్క కౌంట్, లెటర్స్ యొక్క పొజిషన్ ఏంటో కనుక్కోవాలంటే మనం ఫైండ్ ఫంక్షన్ వాడతాం. ఫైండ్ ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రింట్ ఏ డాట్ ఫైండ్ ఆఫ్. నేను YTHO ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ అనే లెటర్ పొజిషన్ ఎంత కనుక్కోవాలనుకుంటున్నా. హెచ్ యొక్క పొజిషన్ ఏంటి, 0 1 2 3. సో హెచ్ అనే పొజిషన్ ఎంత, 3. మనకు అవుట్పుట్ 3 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, కౌంట్ ఉంది కదా. ఈ కౌంట్ ఎందుకు వాడతాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బనానా ఇచ్చాను. లెటర్స్ యొక్క కౌంట్ కనిపెడుతుంది అనమాట. ఈ వర్డ్ లో ఈ లెటర్స్ యొక్క కౌంట్ కనిపెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రింట్ ఏ డాట్ కౌంట్ ఆఫ్ ఏ. అంటే ఏ అనే వర్డ్ లో ఉన్న లెటర్ యొక్క కౌంట్ కనిపెడుతుంది అనమాట. ఇక్కడ చూడండి, ఏ ఎన్ని ఉంది, 1 సారి 2 సార్లు 3 సార్లు. సో ఏ అనే లెటర్ మనకు 3 సార్లు ఉంది కాబట్టి మనకు 3 ప్రింట్ అవుతుంది. సో మెథడ్స్ అని చూసారు కదా. ఇప్పుడు ఒక స్ట్రింగ్ ని ఎలా ఇటరేట్ చేయాలో చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్ అని రాస్తున్నా. ఏ ఈజ్ ఈక్వల్స్ టు పైథాన్. సో ఇప్పుడు ప్రతి లెటర్ మనకు ప్రింట్ కావాలి అన్నప్పుడు ఎలా ఇటరేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఇటరేషన్ అంటే మనం కంపల్సరీ లూపింగ్ స్టేట్మెంట్ యూజ్ చేయాలి. ఫర్ ఐ ఇన్ ఏ చూడండి, ప్రతి ఐ వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రింట్ ఐ. ఫస్ట్ ఏంటి, స్టెప్ 1 లో మనకు ఏముంది పి ఉంది కాబట్టి ఐ వాల్యూ మనకు పి. సో నెక్స్ట్ పి ప్రింట్ అవుతుంది. స్టెప్ 2 లో మనకు ఐ వాల్యూ వై కాబట్టి నెక్స్ట్ వై ప్రింట్ అవుతుంది. స్టెప్ 3 లో మనకు ఐ వాల్యూ టీ కాబట్టి టీ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 4 లో మనకు ఐ వాల్యూ హెచ్ కాబట్టి హెచ్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ 5 లో అలా, స్టెప్ 5 లో ఓ. సో అలానే ఇవన్నీ ప్రతి లెటర్స్ ప్రింట్ అవుతాయి అనమాట. సో ఇక్కడ చూడండి, మనకు ప్రతి లెటరు ఇలా వర్టికల్ గా వచ్చింది అనమాట, 1 by 1 వచ్చింది. అలా కాకుండా మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పక్కన రావాలనుకోండి, పైథాన్ ఇలా మనకు సైడ్ బై సైడ్ రావాలి. అలాంటప్పుడు మనం ఇక్కడ ప్రింట్ ఐ ఎండ్ ఈక్వల్స్ టు స్పేస్ అని ఇస్తాం. స్పేస్ కాకుండా నార్మల్ ఇస్తాము. ఇప్పుడు ఏమవుతుందంటే పి అని అవుతుంది, నెక్స్ట్ YTHON ఇలా ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎండ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ యూస్ చేయకపోతే మనకు ఈ లెటర్స్ అన్ని ఇలా ప్రింట్ అవుతాయి, వర్టికల్ గా ప్రింట్ అవుతాయి, 1 by 1. ఎండ్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్ ఇస్తే మనకు సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి అనమాట. సో స్ట్రింగ్ ని ఎలా ఇటరేట్ చేయాలో చూసారు కదా. నెక్స్ట్ విల్ మూవ్ టు ప్రాక్టికల్ సెషన్. ఇప్పుడు ప్రాక్టికల్ గా డిస్కస్ చేసుకుందాం.
ఫస్ట్ మనకి స్ట్రింగ్స్ లో ఏమేమి తెలుస్తున్నాయో ఒకసారి రాసుకుందాం. అన్ని ఒకసారి కామెంట్స్ లో పెడతా. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫస్ట్ లెంత్, మిన్, మ్యాక్స్, సార్టెడ్, సార్టెడ్ సార్టెడ్ ఆ తర్వాత రివర్స్డ్, ఆ తర్వాత సెట్, స్ట్రింగ్ ఎస్టిఆర్, ఆ తర్వాత అప్పర్, లోయర్, టైటిల్, స్టార్ట్స్ విత్, ఎండ్స్ విత్, ఫైండ్, కౌంట్, నెక్స్ట్ రీప్లేస్. సో 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ స్ట్రింగ్స్ లో ఉన్న మెథడ్స్. సో 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఏ ఈజ్ టు పైథాన్ అని ఇచ్చాను. దీని లెంత్ కనుక్కుంటాం. ప్రింట్ లెంత్ ఆఫ్ ఏ. దీని లెంత్ ఎంత ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి 6. సో పి అని ఒక లెటర్, వై అని ఒక లెటర్, టిహెచ్ ఒక లెటర్, అలానే మీ రిమైనింగ్ లెటర్స్ అన్ని కౌంట్ అవుతాయి అనమాట. నెక్స్ట్ మిన్ అంటే ఏదైతే మనకు ఆస్క్ వాల్యూ చిన్నది ఉందో ఆ లెటర్ మనకు ప్రింట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనకు మిన్ వాల్యూ ఏమంటే పి అనమాట. సో మనకు పి అని ప్రింట్ అయింది. ఇక్కడ ఎందుకు మన పి ప్రింట్ అయిందంటే పి అనేది బిగ్ లెటర్స్ అన్ని మనకు 65 నుంచి 90 వరకు మనకు ఆస్క్ వాల్యూస్ ఉంటాయి. అదే స్మాల్ లెటర్స్ అయితే 97 నుంచి 122 వరకు ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను బిగ్ లెటర్ తీసి స్మాల్ లెటర్ ఇచ్చాను అనుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమవుతుందంటే హెచ్ఎం ప్రింట్ అవుతుంది. సో హెచ్ అనేది మనకు స్మాల్ ఆస్క్ వాల్యూ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మిన్ తీసి నేను మ్యాక్స్ పెడతాను. ఇప్పుడు మనకు వై అని ప్రింట్ అవుతుంది. సో మిన్ మ్యాక్స్ చూసారు కదా. నెక్స్ట్ ఇప్పుడు రివర్స్ చూద్దాం, సార్టెడ్ చూద్దాం. సార్టెడ్ అంటే మనకు అన్ని ఆల్ఫాబెట్స్ వైజ్ రావాలన్నమాట లెటర్స్ అన్ని. చూడండి HNOPTY. సో ఇప్పుడు అన్ని లిస్ట్ ఫార్మెట్ లో వచ్చాయి. సో లిస్ట్ ఫార్మెట్ లో రాకుండా మనకు స్ట్రింగ్ ఫార్మెట్ లో కావాలనుకోండి, ఇక్కడ మనకు జాయిన్ ఫంక్షన్ వాడతాం అనమాట. జాయిన్ ఆఫ్ సార్టెడ్ ఆఫ్ ఏ అంటారు. ఇక్కడ ఎన్ని పెరాంథసిస్ మనం ఓపెన్ చేసింది అన్ని పెరాంథసిస్ క్లోజ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి మనకు 3 పెరాంథసిస్ మనం ఓపెన్ చేసాం, 2 పెరాంథసిస్ క్లోజ్ చేసినాం. అందుకని ఇక్కడ చూడండి ఒకటి రెడ్ సిగ్నల్ చూపిస్తుంది. సో అప్పుడు మనము ఇంకో పెరాంథసిస్ క్లోజ్ చేసాం అనుకోండి, ఇప్పుడు చూడండి అంత రెడ్ చూపిస్తుంది. దీన్ని రన్ చేస్తా ఇప్పుడు. సో HNOPTY. సో ఓకేనా, ఇవన్నీ ఇప్పుడు సార్టెడ్ లో వచ్చాయన్నమాట. రివర్స్ కూడా చూసారు కదా. ఇప్పుడు సెట్ వాడతాం. ఇవంతా డిలీట్ చేస్తా. సెట్ యూస్ చేసేస్తా. ఇప్పుడు అన్ని సెట్ ఫార్మేట్ లో వస్తాయన్నమాట మనకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను డూప్లికేట్ లెటర్స్ ఇచ్చి చూస్తా. బనానా. ఇప్పుడు ఏ లెటర్ రిపీట్ అయింది, ఎన్ని లెటర్ రిపీట్ అయింది, కానీ మనకి చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. ANB 6 లెటర్. ఫస్ట్ మనం ఇనిషియల్ గా డిక్లేర్ చేసినప్పుడు 6 లెటర్స్ ఉన్నాయి. అవుట్పుట్ మాత్రమే మనకి 3 లెటర్స్ మాత్రమే వచ్చాయి. ఎందుకంటే సెట్ అనేది డూప్లికేట్స్ రిమూవ్ చేసి ఓన్లీ యూనిక్ వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేస్తాం అనమాట. అందుకే మనకి 3 వాల్యూస్ మాత్రమే వచ్చాయి. సో ఏ ఈజ్ టు నెంబర్ తీసి నేను స్ట్రింగ్ పెట్టుకుంటాను పైథాన్. ఇప్పుడు ప్రింట్ ఏ డాట్ అప్పర్ చూడండి అన్ని లెటర్స్ మనకు క్యాపిటల్ లోకి వచ్చేసాయి. సో అన్ని లెటర్స్ మనకు క్యాపిటల్ లో వచ్చేసాయి. నెక్స్ట్ ఇక్కడ అప్పర్ తీసి లోయర్ పెట్టాను అనుకోండి, లోయర్. సో ఆల్రెడీ లోయర్స్ లెటర్స్ లో ఉంది కాబట్టి మనకు లోయర్ లెటర్స్ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను అన్ని క్యాపిటల్ లెటర్స్ ఇస్తాను అనుకోండి, PT. సో అన్ని క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి అన్ని స్మాల్ లెటర్స్ వచ్చేసాయి. సో ఇది లోయర్ ఫంక్షన్ వల్ల యూజ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పైథాన్ యూట్యూబ్ ఛానల్ విజయ్ కోడ్వర్స్, ఇక్కడ లోయర్ తీసేసి నేను టైటిల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తా. టైటిల్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. ఇక్కడ చూడండి పైథాన్
యూట్యూబ్ ఛానల్ విజయ్ కోడ్ వర్డ్స్ అని వచ్చింది. ఇక్కడ చూడండి, ఇంతకు ముందు మనకు ప్రతి వర్డ్లోన ఫస్ట్ లెటర్ స్మాల్ లెటరే ఉంది. వై స్మాల్ లెటర్, సి స్మాల్ లెటర్, వి స్మాల్ లెటర్. కానీ ఇక్కడ అవుట్పుట్ చూడండి, సి అనేది మనకు క్యాపిటల్ లెటర్ వచ్చింది, వి అనేది క్యాపిటల్ లెటర్ వచ్చింది, ఛానల్ సి లో క్యాపిటల్ లెటర్ వచ్చింది, వై కూడా క్యాపిటల్ లెటర్ వచ్చింది. ఇలా టైటిల్ అనే ఫంక్షన్ యూస్ చేస్తే స్ట్రింగ్ లో ఉన్న ప్రతి వర్డ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ మనకు బిగ్ లెటర్ గా వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంతా రీడ్ చేస్తాను. ప్రింట్ ఏ డాట్ ఫైండ్ ఆఫ్ హెచ్. ఇప్పుడు ఏమంటానంటే ఏ వర్డ్ లో ఏదైతే స్టోర్ అయిందో వర్డ్ పైథాన్ అనేది ఉంది కదా, ఆ వర్డ్ లో హెచ్ అనేది ఏ పొజిషన్ లో కనుక్కుంటున్నాం. ఏ పొజిషన్ హెచ్ అనేది ఎన్నో పొజిషన్ లో ఉందో కనుక్కుంటాం. ఇక్కడ స్ట్రింగ్ యూజ్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా కోడ్స్ వాడాలి. చూడండి, కోడ్స్ తీసేసాం అనుకోండి మనకు రెడ్ మార్క్స్ చూపిస్తుంది, అందుకే మనం కోడ్స్ అనేది క్లోజ్ చేయాలి. ఇక్కడ చూడండి 3 అంట, హెచ్ అనేది థర్డ్ పొజిషన్ లో ఉంది. 0 1 2 3. సో థర్డ్ పొజిషన్ లో మనకి హెచ్ ఉంది అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఫౌండ్ తీసేసి నెక్స్ట్ ఇక్కడ కౌంట్ పెట్టాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, పైథాన్ తీసేసి నేను బనానా ఇచ్చాను. సో ప్రింట్ ఏ డాట్ కౌంట్ ఆఫ్ ఏ, ఏ డాట్ కౌంట్ ఆఫ్ ఎన్ అనుకోండి. ఎన్ అనే లెటర్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో టెస్ట్ చేద్దాం. చూడండి 3 టైమ్స్ మనకు ఎన్ అనే లెటర్ రిపీట్ అయింది. ఎన్ ఇక్కడ ఒకసారి, ఇక్కడ 2 సార్లు, కాబట్టి 3 టైమ్స్ మనకు రిపీట్ అయింది, కాబట్టి 3 ఏం ప్రింట్ ఉంది. నెక్స్ట్ మనకు ఇక్కడ కౌంట్ ఎలా యూస్ చేయాలో తెలుస్తున్నారు కదా. నెక్స్ట్ రీప్లేస్ ఎలా యూస్ చేయాలో చూద్దాం. రీప్లేస్ అంటే ఒక లెటర్స్ తీసేసి ఇంకో లెటర్ పెడదాం అనుకోండి. రీప్లేస్, ఇప్పుడు నేను బి అనే ప్లేస్ లో పి పెట్టాలనుకున్నా, చూడండి ఇప్పుడు ఏమొస్తుందో. ఇక్కడ పెరాంథసిస్ మనం 2 ఓపెన్ చేసాం, ఒకటికి మాత్రమే క్లోజ్ చేసాం కాబట్టి రెడ్ సిగ్నల్ చూపిస్తుంది, అందుకే ఇంకో పెరాంథసిస్ క్లోజ్ చేస్తా. ఇప్పుడు రన్ చేస్తా ఇప్పుడు దీన్ని. నెక్స్ట్ ఇక్కడ చూడండి బనానా ప్రింట్ అయింది. మనకు బి ప్లేస్ లో పి అనేది రీప్లేస్ చేస్తున్నాం, అందుకే పి అనేది వచ్చింది అనమాట. నెక్స్ట్ రీప్లేస్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక స్ట్రింగ్ ని ఎలా ఇటరేట్ చేయాలో చూద్దాం. ఫర్ ఐ ఇన్ ఏ అంటే వర్డ్ లో ఉన్న ప్రతి లెటర్ ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ప్రింట్ ఐ. ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుందో. సో బిఎన్ఏఎన్ఎన్ఏ వచ్చింది. సో లైన్ బై లైన్ వచ్చింది కదా. అలా కాకుండా నాకు సైడ్ బై సైడ్ కావాలనుకోండి, కామా ఎండ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇలా ఇచ్చాను, ఎండ్ ఈక్వల్స్ డబుల్ కోట్స్ ఇచ్చాను. ఇక్కడ చూడండి ఏమొస్తుందో. చూడండి సైడ్ బై సైడ్ వచ్చింది మనకు అవుట్పుట్, సైడ్ బై సైడ్ వచ్చింది. సో మనం ఈరోజు స్ట్రింగ్ లో మెథడ్స్ అని డిస్కస్ చేస్తాం. లెంత్, మిన్, మ్యాక్స్, సార్టెడ్, రివర్స్డ్, సెట్, స్ట్రింగ్, అప్పర్, లోయర్, టైటిల్, స్టార్, అన్ని మెథడ్స్ కంప్లీట్ చేసాం. ఇంకొకటి మర్చిపోయాము, ఒకసారి చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ విజయ్ అని ఇచ్చాను. ఇప్పుడు టూ వర్డ్స్ ని ఎలా కంబైన్ చేయాలో చూద్దాం. బి కోడ్ వర్డ్స్ ఇచ్చాను. ఇప్పుడు ఈ 2 వర్డ్స్ ని మనం కంబైన్ చేయాలనుకోండి. ప్రింట్ ఎఫ్ ప్లస్ బి. చూడండి ఏమొస్తుంది అవుట్పుట్. చూడండి విజయ్ కోడ్ వర్డ్స్ అని వచ్చింది. అలా కాకుండా ఇక్కడ నాకు 2 వర్డ్స్ మధ్య గ్యాప్ కావాలనుకోండి. ఇక్కడ చూడండి డబుల్ కోట్స్ ఇచ్చేసి స్పేస్ ఇచ్చేసి మళ్ళా ఇంకో ప్లస్ చేయమంటున్నా. ఈ ఫస్ట్ వర్డ్కి సెకండ్ వర్డ్కి గ్యాప్ యాడ్ చేయమంటున్నా, అందుకే ఇక్కడ గ్యాప్ యాడ్ చేసి మళ్ళీ అవుట్పుట్ ఇస్తుంది. చూడండి అవుట్పుట్ టెస్ట్ చేద్దాం. చూడండి మధ్యలో మనకి గ్యాప్ వచ్చింది, విజయ్కి కోడ్ వర్డ్స్ మధ్యలో గ్యాప్ వచ్చింది. సో కంప్లీట్లీ మన స్ట్రింగ్స్ గురించి అన్ని మెథడ్స్, కంకాటినేషన్, స్ట్రింగ్ ఎలా ఇటరేట్ చేయాలి, మెథడ్స్ అన్ని డిస్కస్ చేసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి, ఐ విల్ గివ్ రిప్లై. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.